దిస్ ఈజ్ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్ బీబీ టాక్స్ బై రాజ్. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి సో కంటిన్యూషన్ ఆఫ్ ద లాస్ట్ వీక్ గేమ్. సో బేసికల్గా లాస్ట్ వీక్ కొంతమంది వైల్డ్ కార్డ్స్ని పిలిపిస్తామన్నారు కదా. సో వాళ్ళని ఆపడానికి ట్రై చేయాలన్న గేమ్ని కంటిన్యూ చేశారు ఈ వీక్. సో నిన్న నామినేషన్స్ అయ్యాయి, అందరూ నామినేట్ అయ్యారు. మన విష్ణుకి, మణికంఠ, నబీలు, నిఖిల్, నైనిక వీళ్ళు నామినేషన్లు ఉన్నారు. నైనిక మోస్ట్లీ నెక్స్ట్ రేపు ఎల్లుండి వెళ్ళిపోద్ది అనుకుంటే, మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నాడు కాబట్టి. సో ఆమె కూడా పెద్ద కంటెంట్ ఏం లేదు కాబట్టి నాకు తెలిసి పెద్ద ఓట్లు ఏం కూడా పడవు. సో బిగ్ వీక్ ఎలిమినేషన్ నైనిక, వీకెండ్ ఎలిమినేషన్ మరి ఆదిత్య హోమ్ని చేస్తారా లేదా ఇంట్రెస్టింగ్ ఉండడానికి ట్విస్ట్ పెట్టడానికి వేరే వాళ్ళు ఏమన్నా తీసి సీక్రెట్ రూమ్లో పడేస్తాడా అనేది చూడాలి. బట్ రైట్ నౌ ఇది స్ట్రాటజీ ఉంది. సో బట్ ఈరోజు బిగ్ బాస్ హౌస్ అయితే చాలా కామ్ అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉన్నట్టు అనిపించింది. సోనియా లేని లోటు అయితే క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. సోనియా ఉంటే అక్కడ అంతా నెగిటివ్ ఎనర్జీతో అందరూ ఒకరు కూడా మనిషిలాగా బిహేవ్ చేయలేదు. తను వెళ్ళిపోయిన తర్వాత ఓకే, ఒక ఫ్రెండ్లీ నేచర్లో గేమ్ కూడా గట్టిగా ఆడడం. గేమ్స్ అయితే అందరూ మంచిగా గట్టిగానే ఫోర్స్గానే ఆడుతున్నారు, లైట్గా ఎవరు ఆడట్లేదు. సో స్పోర్టివ్గా ఆడుతున్నారు, ఛాలెంజింగ్గా ఆడుతున్నారు. అట్లా ఒక గేమ్ అనేది నిజాయితీగా ఒక టఫ్ ఫైట్ లాగా ఉండాలి. సో ఏదో కన్నింగ్ గేమ్ లాగా ఒకరిని తొక్కేసి ఒకరు ఎదగడం అన్న గేమ్లో కాకుండా ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఆడేటట్టు ఉంది. సో ఫస్ట్ గేమ్ వచ్చేసి బిగ్ బాస్ ఫస్ట్ ఎవరికి పెట్టాడు, వీళ్ళకి మన నిఖిల్ వర్సెస్ సీతా టీమ్కి. సో మన గేమ్స్ ఏం గుర్తు రావట్లేదు. ఓకే యా. సో మన ఫస్ట్ గేమ్ మన ఇతను ఆడాడు, మన మణికంఠ యష్మి ఆడిన గేమ్లో. సో వాళ్ళు ఏంటంటే ఒక బాల్స్ ఉంటే బాల్స్ అన్నీ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తీసుకెళ్ళి ఒక చిన్న స్టోర్ లాంటిది పెట్టారు అక్కడ. సో అక్కడ ఏంటంటే అన్ని బాల్స్ ఒక ప్రాపర్ ఆర్డర్లో పెడితేనే మనకి అక్కడ బాల్ స్టే అవుతాయి. బట్ ఇంకోటి ఏంటంటే ఈ స్వింగింగ్ వేలాగా ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి అక్కడ బాల్ వేయడము అనేది ట్రై చేయాలి. సో దీనికంటే ముందు నిఖిల్ వర్సెస్ విష్ణు గేమ్ ఒకటి ఉండేది. సో అక్కడ కొన్ని టైర్స్ పెట్టాడు, కింద బాక్స్కి ట్యాగ్ చేసి వాటర్లో స్విమ్మింగ్ పూల్ వేసాడు. సో దానికి లాక్స్ ఉంటాయి, కీ చైన్స్ బయట ఉంటాయి. కీ చైన్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి ఒక్కొక్క కీని తీసుకొని వెళ్ళాలి. స్విమ్మింగ్ పూల్లో దూకి లాక్ ఓపెన్ చేసి దాని రెండు లాక్సే ఉన్నట్టున్నాయి. 2 లాక్స్ ఓపెన్ చేసి టైర్ తీసుకొచ్చి వాటిని రోల్ చేసుకుంటూ ఒక బాక్స్లో పడేయాలి. అది గేమ్. సో విష్ణువును నిఖిల్ గేమ్ ఆడారు. ఇద్దరు బాగానే టఫ్ ఫైట్ ఇచ్చారు, కానీ విష్ణు కొంతవరకు చేయగలిగింది. తర్వాత కాన్ఫిడెన్స్ లో అయిపోయింది తనకు, ఎందుకంటే అప్పటికి నిఖిల్ టైర్లు తీసేసాడు. బట్ లక్కీ, అది ప్యూర్ లక్. అది మనం పిక్ చేసుకునే కీ బట్టి ఉంటుంది. సో ఫస్ట్ టైంలోనే పిక్ చేసుకునే కీ ఓపెన్ అయిపోతే దట్స్ ఇట్ డన్, రైట్? సో ఆ విధంగా నిఖిల్కి కొంచెం ఫెచ్చింగ్ వచ్చింది. బట్ విష్ణు ఆల్సో డిడ్ హర్ బెస్ట్. బట్ కొంచెం ఆమెకి 4-5 కీలు ట్రై చేయగానే దొరకకపోవడంతో ఇక కాన్ఫిడెన్స్ లో అయిపోయింది. బట్ నిఖిల్ మాత్రం అక్కడికి వెళ్ళి ఆయన టైర్లన్నీ తీసుకొని వెళ్ళిపోయి రోల్ చేసి దాంట్లో పడేసాడు. కానీ బట్ విత్ ఇన్ ద టైమ్ బోత్ ఆఫ్ దెమ్ డిడ్ంట్ కంప్లీట్ ద టాస్క్. సో అక్కడ ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. సో టూ టీమ్స్. సో ఆబ్వియస్గా ఒక న్యూ వైల్డ్ ఎంట్రీ వస్తారని చెప్పి బిగ్ బాస్ చెప్పేశాడు. సో అక్కడ వాళ్ళు ఒక బోర్డు పెట్టారు ఎంతమంది వైల్డ్ కార్డ్స్ అని. సో దాంట్లో ఇద్దరు ఓడిపోయారు కాబట్టి వైల్డ్ కార్డ్కి ఎంట్రీ చేశారు అక్కడ. సో ఇది ఫస్ట్ గేమ్. సెకండ్ గేమ్ వచ్చేసి మణికంఠ అటు సైడ్ నుంచి యష్మి ఫైట్ చేయడానికి వచ్చారు. సో ఆబ్వియస్గా ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని సీత ఆలోచించడము. నిఖిల్ నామినేషన్లో ఉన్నాడు, మరి యష్మి నామినేషన్లో లేదు కానీ బట్ ఫిర్బీ ఆమె ఆడటానికి వచ్చింది. సో వాళ్ళ సైడ్లో పృథ్వీ
ఉన్నాడు కానీ బట్ పృథ్వీ ఈ వీక్ నామినేషన్లో లేడు అనుకుంటా. పృథ్వీ లేడు, ప్లస్ ఆదిత్యం ఉన్నాడు. బట్ ఆదిత్యంకి ఛాన్స్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చాడు, ఎందుకంటే అది కొంచెం బక్కగా ఉండే వాళ్ళకి ఆ గేమ్ సూట్ అవుతుంది. సో కొంచెం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం కాబట్టి అని యష్మిన్ని పంపించడం గుడ్ చాయిస్ అది. వీళ్ళు మణికంఠని పంపించడం కూడా గుడ్ చాయిస్. కానీ మణికంఠ చేశాడు, అసలు మణికంఠ గెలిచే గేమ్ అది. అన్నీ ఆయన ప్రాపర్గా వేసేసాడు. లాస్ట్ బాల్ అప్పుడు కొంచెం టెన్షన్ పడి తను స్పాయిల్ చేసుకున్నాడా అంటే కొంతవరకు అనిపించింది. యష్మి యాక్టివ్గా చేసింది, పృథ్వీ బాగా సపోర్ట్ చేశాడు. వీళ్ళు సపోర్ట్ చేద్దాము, నీట్గా చెప్దాం అనే దాన్ని చెప్తుంటే మణికంఠ షౌట్ చేయకండి, నేను మెల్లగా ఐ కెన్ హ్యాండిల్ అని చెప్పి ఆయన గేమ్ పోగొట్టేశాడు. అట్లానే 100కి 100% నెగిటివ్ అని కాదు, హీ డిడ్ బెస్ట్. బట్ ఇంకా కొంచెం బెటర్గా చేయొచ్చు అక్కడ. కొంచెం స్మార్ట్గా ఆలోచించి, నీట్గా ఆలోచించి, బాల్స్ ఏ వేలో పెట్టుకుంటే కింద పడకుండా ఉంటుంది అనేది కొంచెం ఆలోచించి పెట్టుకుంటే జాగ్రత్తగా అతను ఈజీగా గెలిచేవాడు. యాక్చువల్గా యష్మి బాల్సే చాలా వరకు పడిపోయినాయి. ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు పడిపోతూనే ఉన్నాయి. నిఖిల్ తీసుకొచ్చి దాంట్లో వేస్తూనే ఉన్నాడు. మన మణికంఠ కూడా పడినప్పుడల్లా తీసుకొచ్చి వేస్తూనే ఉన్నాడు. సో నిఖిల్ దాంట్లో డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. ఓకే, తనకి ఉన్న రోజు, సోనియా ఉన్న రోజులు ఆమెకు భయపడి అంత నెగిటివ్ని మూట కట్టుకున్నాడు. బట్ అందరితో ఇప్పుడు బాగానే ఉంటున్నాడు. ఐ డోంట్ సీ దెన్ సేమ్ నేచర్. సో చెప్పడం వల్ల కొంతమంది మనుషులు ఎంత ఇదిగా మారిపోయి ఎంతగానో నెగిటివ్గా అవుతారు అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ ఎగ్జాంపుల్. సో అక్కడికి అయిపోయిన తర్వాత మొత్తానికి మణికంఠ లాస్ట్లో కొంచెం స్లో అయిపోవడం, డల్ అయిపోవడం వల్ల ఆ గేమ్స్ పోయింది. సో నిఖిల్ టీమే గెలిచింది. సో వాళ్ళకి ఇచ్చిన నెక్స్ట్ అమౌంట్ కూడా వాళ్ళకి వచ్చింది. సో నిఖిల్ టీం గెలవడం వల్ల వాళ్ళు ఒక వైల్డ్ కార్డ్ని స్టాప్ చేశారు. బట్ వాళ్ళు గెలిచినందుకు వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉండాలి కాబట్టి దే కెన్ రిమూవ్ వన్ కంటెస్టెంట్ ఫ్రమ్ సీతా టీమ్, ఫ్రమ్ టీమ్ అనమాట. సో ఆ టీం కోసం సీతా టీంనే చెప్పమని అన్నాడు అనమాట. మీ టీం నుంచి ఓడిపోయారు కాబట్టి యూ షుడ్ రిమూవ్ వన్ పర్సన్ అనగానే వాళ్ళు బాగానే డిస్కస్ చేసుకున్నారు, అన్నీ చెప్పి అందరు పాయింట్స్ అందరు చెప్పుకున్నారు. అందరూ సీత నువ్వు నామినేషన్స్లో లేవు, క్లాన్ చీఫ్ ఉన్నావు కాబట్టి నువ్వు డ్రాప్ అవ్వడమే బెటర్ అని నబిల్ చెప్పడము. మనకంటే కూడా బెస్టే ఇచ్చాడు, బట్ అతనికి ఇంకో చాయిస్ ఇస్తే బెస్ట్ అని నాకు అనిపిస్తుందని నబిల్ అనడము. విష్ణు అంటే మేము చెప్తున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా నీ ఓన్ గేమ్ నువ్వు ఆడటము, అక్కడ సరిగా చేయకపోవడం వల్ల పోయింది గేమ్. సో యూ షుడ్ డ్రాప్ అని విష్ణు చెప్పడము. ప్రేరణ కూడా మణికంఠ షుడ్ డ్రాప్ అని చెప్పడము. నైనిక కూడా మణికంఠ షుడ్ డ్రాప్ అని చెప్పడము. సో అది జరగడం వల్ల సీత కూడా ఫిక్స్ అయింది మణికంఠని డ్రాప్ చేసేద్దాంలే అని. సారీ, తనే డ్రాప్ అవుదాం అని అనుకుంది. ఎప్పుడైతే అందరిని పిలిచి కూర్చోబెట్టి బిగ్ బాస్ అడిగినప్పుడు ఎవరిని డిసైడ్ చేసుకున్నారు మీరు, కరెక్ట్గా ఆలోచించి ఈ టాస్క్కి ఎవరు అనర్హుడని డిసైడ్ అయ్యి చెప్పండి అని అన్నప్పుడు తను పేరించుకుంటే నేను అనర్హురాలని డైరెక్ట్గా ఒప్పుకున్నట్టు అయిపోద్దామని చెప్పి మణికంఠ పేరు చెప్పేయడము. మణికంఠ కూడా దట్స్ ఓకేలే, ఇక లాస్ట్ మూమెంట్లో బిగ్ బాస్ అలా అన్నాడు కదా, సో అందుకోసమే నా పేరు ఇచ్చారులే అనుకోవడం. నబిల్ కూడా తనైతే ఫస్ట్లో లేకుండే తనే డ్రాప్ అవుదాం అనుకుంది, ఇంకా బిగ్ బాస్ అలా రాగానే తను చేంజ్ అయింది. దట్ ఈస్ గుడ్ ఓన్లీ, ఫెయిర్ డెసిషనే అనుకున్నారు. అక్కడికక్కడ క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి బాల్ గేమ్ పెట్టాడు. సో మిడిల్లో అది రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ యూ షుడ్ పాస్ దట్ బాల్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ద అదర్ పాయింట్లో బాక్సెస్ ఉంటాయి. బాల్స్ రొటేట్ అవుతున్న దాంట్లో ప్రాపర్గా పంపించాలి. సో అక్కడ కొంచెం నాకు అసలు ఆ డిస్కషన్ ఏమైందో క్లియర్గా చూపించలేదు మనకి ఎపిసోడ్లో. బట్ ఆదిత్యను నబిల్ ఆడారు ఆ గేమ్. సో నబిల్కి అవసరం లేదు యాక్చువల్గా. నబిల్ కొంచెం ఫిజికల్ గేమ్ అయితే అతను వచ్చుంటే బాగుండేది. ఇది నార్మల్ ఎవరైనా ఆడే గేమ్ కాబట్టి సీత కానీ నైనిక ఆల్రెడీ ఎలిమినేషన్లో ఉంది కాబట్టి నైనిక వచ్చుంటే బాగుండేది. అది ఈజీ గేమ్ కాబట్టి. కానీ ఆదిత్యం వచ్చారు. దట్ ఈస్ ఆల్సో ప్యూర్ లక్. అంత పెద్ద స్ట్రాటజీ వాడి చేసేది ఏం లేదు అక్కడ. సో ప్యూర్ లక్. ఇక ఆదిత్యం గారు లెఫ్ట్ సైడ్లో ఉండడం, నబిల్ రైట్ సైడ్లో ఉండడము, అది రొటేట్ అయ్యే పొజిషన్ బట్టి అతనికి ఫెచ్ అయింది అక్కడ ఆదిత్యంకి అటు సైడ్ ఉండడం వల్ల. సో
ఆయన వేయడము ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి బాల్ కరెక్ట్గా కొన్ని బాక్సెస్లో పడిపోయింది. నబీల్ ఎంత వేసినా అవి పైకి జంప్ అయిపోవడము బాల్ అక్కడ డిసడ్వాంటేజ్. బట్ అక్కడ కూడా షార్ట్ టైం ఇచ్చినట్టు అనిపించింది నాకు ఎందుకో. కొంచెం ఎక్కువ టైం ఇచ్చి ఉంటే బాగుండేదేమో. బట్ అక్కడ నబీల్ రాకుండా వేరే వాళ్ళు వచ్చి ఉంటే బాగుండేది. మరి అక్కడ ఎవరిది దాంట్లో డిస్కషన్లో ఎవరు డెసిషనో తెలియదు, కానీ మేబీ సీతానే క్లాన్ చీఫ్ కాబట్టి తానే డిసైడ్ అయ్యి ఉండొచ్చు. సో అలా ఆ గేమ్లో ఆదిత్య ఓం గెలవడము, నిఖిల్ టీం మళ్ళీ ఇంకో పాయింట్ రావడము, ఈసారి ఎక్స్ట్రా అమౌంట్ రావడము, వైల్డ్ కార్డ్ని ఆపేయడం జరిగింది ఈ టాస్క్ ద్వారా. బట్ ఇక్కడ ఏం చేశారు బిగ్ బాస్, మళ్ళీ వీళ్ళు గెలిచారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈసారి సీతా టీం నుంచి ఎవరు తీసేయాలనేది నిఖిల్ టీంకి చాయిస్ ఇచ్చాడు. సో అది ఏందో ప్రతిసారి నిఖిల్ టీంపై చాయిస్ ఇస్తున్నాడు, మరి ఈసారి కూడా అదే ఇచ్చాడు. బట్ ఫేర్ డిసిషన్ తీసుకుంటారా, మళ్ళీ ఏమైనా గేమ్ ఆడతారా అని. మన సోనియా ఉండుంటే ఏదో నెగిటివ్గా జరిగే డెసిషన్ తీసుకునేవారు. బట్ ఇక్కడ ఈసారి లాస్ట్ టైం నబిల్ని ఎందుకు తీసేసావు, ఇది సంచాలక్ వైల్డ్ కార్డ్ వర్సెస్ మీరు కదా అనే పాయింట్ ప్రకారంగా నబిల్ని తీయొద్దులే, వేరే వాళ్ళని తీద్దాం అనుకొని, సీత ఆల్రెడీ క్లాన్ చీఫ్ అయింది, తను ఈరోజు ఈ నామినేషన్స్లో లేదు, సేఫ్ అయింది కాబట్టి తను అవసరం లేదు గేమ్లో అన్నట్టు తనని తీసేశారు. తను కొంచెం ఫీల్ అయింది, ఎందుకంటే లాస్ట్ ఈ వీక్ కూడా నేను గేమ్ క్లాన్ చీఫ్ అలా గేమ్ ఆడలేకపోయినా, ఈ వీక్ కూడా ఆడలేకపోతున్న గేమ్ అని కొంచెం డిస్కషన్ జరిగింది. అక్కడ ఓకే తన పాయింట్స్ పెట్టడంలో తప్పేం లేదు, కానీ అంతకుముందు ఎక్కడో తను నాకు కావాలి నన్ను తీయాల్సింది అనే మాట అయితే అన్నట్టు నాకు గుర్తుంది. ఎవరిని నబీల్ని తీసేసేటప్పుడు లాస్ట్ వీక్ నబీల్ని తీసేసినప్పుడు కావాలంటే నా పేరు తీసేయాల్సింది, నబీల్ ఎందుకు తీశారని అప్పుడు అన్నప్పుడు వీళ్ళు అదే పాయింట్ బేసిస్ మీద తాను తీసేశారు. కానీ నేను అప్పుడు అనలేదు, ఏ పాయింట్ మీద అన్నట్టు నాకు గుర్తులేదని అన్నది. బట్ అని ఉందని నాకు కూడా గుర్తుంది. బట్ ఈవెన్ మణికంఠ వచ్చినప్పుడు కూడా అడిగితే వాళ్ళు కూడా అదే అన్నారు. సో మణికంఠ కూడా నాకు ఎప్పుడో అన్నట్టు గుర్తుంది. బట్ దట్ ఈస్ ఓకే, లైక్ ఇట్స్ అ ఫేర్ డెసిషన్. నాకు తెలిసి అక్కడ సీత వాళ్ళకి ఏమి డిసడ్వాంటేజ్ అయినట్టు నాకు ఏం అనిపించలేదు. బట్ మొత్తానికి ఈరోజు ఆడిన 3 గేమ్స్ కూడా ఒక గేమ్ న్యూట్రల్ డ్రా అయిపోయింది, ఇంకో గేమ్లో 2 గేమ్స్లో నిఖిల్ వాళ్ళు గెలిచారు. వీళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలని నాకు అనిపిస్తుంది. సీతా టీం వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, పెడుతున్నారు ఎఫర్ట్స్, బట్ ఇంకా ఎక్కువ పెడితేనే కానీ వాళ్ళు గెలవలేరు. ఎందుకంటే వాళ్ళు కొంచెం నిఖిల్ టీంలో కొంచెం యష్మి గట్టిగానే ఆడుతుంది, పృథ్వీ గట్టిగానే ఆడతాడు, నిఖిల్ స్ట్రాంగ్, ఆదిత్యం కూడా మరీ వాళ్ళంత స్ట్రాంగ్ కాకపోయినా హీ విల్ డూ హిస్ బెస్ట్, రైట్? సో అలా అన్నప్పుడు ఇక్కడ అందరూ కొంచెం అమ్మాయిలు ఉన్నారు కాబట్టి దే షుడ్ డెఫినెట్లీ పుట్ మోర్ ఎఫర్ట్ దాన్ దెన్ ఓన్లీ దే కెన్ సక్సెస్. సో ఆ పాయింట్ని వాళ్ళు గట్టిగా దృష్టిలో పెట్టుకొని ఆడితే బాగుంటుందని అనిపించింది. మరి వీకెండ్ వైల్డ్ కార్డ్స్ వస్తారంటున్నారు కాబట్టి ఆ వైల్డ్ కార్డ్స్ వస్తే గేమ్ కొంచెం ఎంటర్టైన్మెంట్కి మారి ఇంకొంచెం ఎక్కువ డిస్కషన్స్ అవుతాయేమో అని అనిపిస్తుంది. సో చూడాలి. బట్ మొత్తానికైతే ఓకే, బిగ్ బాస్ ఇప్పుడు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో అటు ఇటుగా ఊతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం న్యూట్రల్ అయ్యి సెట్ అయ్యి ప్రాపర్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మరి చూడాలి, మరి యష్మి అలాగే న్యూట్రల్గా ఉండి గేమ్ ఆడుతుందా, లేదంటే తను మరో సోనియా అయ్యి గేమ్ని డిస్టర్బ్ చేస్తుందా అనేది వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే తను అప్పుడప్పుడు కొంచెం తను యూజ్ చేసే వర్డ్స్ కానీ తను టార్గెట్ చేసే మణికంఠని కానీ అటే రాంగ్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అది తను రియలైజ్ అయ్యి ప్రాపర్గా వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో దట్స్ ఆల్ గైస్, లైక్ ప్లీజ్ లైక్